అంకుల్ ఎంతసేపు పైకే చూస్తారు? పైన ఏముంది చెప్పండి అంకుల్. పైన చెట్టు కొమ్మలున్నాయి, వాటిని చూస్తున్నా. కొమ్మలే కదా, అంత శ్రద్ధ పెట్టి చూసుడెందుకు? అవి కొమ్మలే. ఆ కొమ్మల నుండి చల్లని గాలి వస్తుంది, మీకు తెలుసా? తెలుసు, మా టీచర్ చెప్పింది. ఇంకేం చెప్పింది మీ టీచర్? చెట్లను నాటమన్నది, వాటికి నీళ్లు వేయమన్నది, అవిటిని రక్షించమన్నది. సరే, మీ ఇద్దరికి ఏమైనా తెలుసా? చెట్లు ఉంటే పరిశుభ్రమైన గాలి, స్వచ్ఛమైన వాతావరణాన్ని అందిస్తాయి. నీకేం తెలియదా? ఎందుకు తెలియదు? చెట్ల నుండి పండ్లు కూరగాయలు లభిస్తాయి కదా. చెట్ల వలన గాలి, నీడ, ఆహారం లభిస్తాయి. ఆహా, ఏం చెప్పినావు నువ్వు! మన నిజ జీవితంలో ఫుడ్ ఎంత ముఖ్యమో అంతే చెట్లు కూడా ముఖ్యం. కావున నువ్వు కూడా చెట్ల గురించి ఇతరులకు చెప్పండి. సరే, మనం ఇక్కడ కూర్చున్నామంటే ఈ చెట్టు యొక్క గాలి వలనే. చూడండి, ఎంత చల్లని గాలి వస్తుంది. కొందరు స్వార్థం కోసం, డబ్బు కోసం చెట్లను నరికివేస్తారు. పాపం, అవి ఎంత బాధపడతాయో. నువ్వు చెప్పింది నిజమే. ప్రజల్లో అవగాహన పెంచాలి. చెట్లు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరం. చెట్లు ఉంటేనే మనమందరం ఊపిరి పీల్చుకుంటున్నాం. అంకుల్, ఒక వ్యక్తి గొడ్డలితో నరుకుతుంటే పాపం ఆ చెట్టు కదలలేక మౌనంగా ఉండి ఏమీ చేయలేకపోతుంది. ఆ గొడ్డలి దెబ్బలకు ఆ చెట్టు ఎంత నొప్పిని భరిస్తున్నదో. చెట్లు ప్రగతికి మెట్లు. కొందరు దొంగలు చెట్లను నరికి డబ్బులు సంపాదిస్తున్నారు. మనం ఏమీ చెయ్యలేమా అంకుల్? అధికారులు చాలా ప్రయత్నం చేస్తున్నారు చెట్లు నరకద్దని, కానీ కొందరు నరికేస్తున్నారు. ప్రతి జీవికి మనుగడకు చెట్లు చాలా ముఖ్యమైనవి. చెట్లను పెంచండి, పర్యావరణాన్ని రక్షించండి అని ప్రతి గవర్నమెంట్ మనకు చెప్తుంది. ప్రజల్లో మార్పు రావాలి, కానీ కొంతమంది అర్థం చేసుకోవడం లేదు, చెట్లను నరికేస్తున్నారు. మానవలే జీవనానికి అవసరం గాలి. మనం పీల్చే గాలిని మరింత శుభ్రంగా మారుస్తాయి చెట్లు. చాలా బాగా చెప్పావు. మన ఊర్లో చాలా చెట్లు ఉన్నాయి, మనకు మంచి గాలి కూడా లభిస్తుంది. కానీ సిటీలో ఎటు చూసినా పొల్యూషన్, కాలుష్యం చాలా తక్కువ. పొల్యూషన్ ఎక్కువ, కాలుష్యం ఎక్కువ, ఆక్సిజన్ కూడా తక్కువ. పీల్చుకోవడానికి గాలి కూడా సరిగా దొరకదు. ఈ విషయం మీ అందరికీ తెలుసా? చెట్ల నుండి మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. చెట్లపైన పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి, వన్యప్రాణులకు ఆవాసాలుగా మారుతాయి చెట్లు. ఎండల నుంచి రక్షణ ఇస్తాయి చెట్లు. రక్షణ ఇస్తాయి చెట్లు. చెట్టు కింద కూర్చుంటే ఎంతో హాయిగా ఉంటుంది. వేప చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇప్పటికీ మా నాన్న యాప పుల్లతో పండ్లు తోముకుంటాడు. మీకు తెలుసా, కొన్ని చెట్లు 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాల పైన జీవిస్తాయి. చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది. మర్రి చెట్టు మన భారతదేశానికి జాతీయ వృక్షం. మీ అందరికీ తెలుసా? తెలుసు. సరే, కానీ మనకు ఎలాగైతే పేర్లున్నాయో ఆ చెట్ల కూడా పేర్లున్నాయి. కొన్ని చెట్ల పేరు చెప్పండి, అంతే. మీకు తెలిసిన పేరు చెప్పండి. మామిడి చెట్టు, యాప చెట్టు, మర్రి చెట్టు, చింత చెట్టు, జామ చెట్టు, తాడి చెట్టు, ఈత చెట్టు, ఇలా చాలా రకాలున్నాయి. సరే, ఈ రోజు నుండి మీ ఫ్రెండ్స్కు చెట్లు నాటమనండి, పెంచమనండి, వాటిని రక్షించమనండి. మానవ జాతికి చెట్లు ఎంతో మేలు చేస్తున్నాయి. ఈ చెట్టు ఇచ్చే చల్లదానికి మనిషి రోగం కూడా నయమైపోతుంది. మామిడి పండు, దామిన పండు, దోసకాయ, బత్తాయి, ఇంకా ఎన్నో రకమైన పండ్లు చెట్ల నుండి లభిస్తాయి. మనమందరం గమనించాలి. ఎంతోమంది జీవన ఉపాధి పొందుతున్నారు. అంకుల్, రకరకాల పండ్లు అమ్మి ఎంతోమంది బతుకుతున్నారు. వృక్షో రక్షిత రక్షితః, దానికి అర్థం చెట్లను మనం కాపాడదాం, చెట్లు మనల్ని కాపాడుతాయని అర్థం.
దీనిని బట్టి అర్థం చేసుకోవాలి చెట్ల విలువ ఎంత ఉందో. మన హిందూ సంప్రదాయంలో చెట్లని కూడా పూజిస్తారు. ఉదాహరణకు తులసి చెట్టు, రావి చెట్టు. అందుకే చెట్లను నాటాలి, పెంచాలి, వాటిని కాపాడాలి. చెట్ల నుండి కొన్ని భాగాలను మందులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఆకులు చిగురిస్తూ రాలిపోతూ ఉంటాయి. వసంతకాలంలో చిగురించిన చెట్లు కొత్త అందాలను సంతరించుకుంటాయి. చెట్ల గురించి మీరందరూ చాలా బాగా చెప్పారు. ఇంకా మీకేమైనా తెలిస్తే మా ప్రజలకు చెప్పండి. చెట్లను నరికేయకండి, అవి చాలా బాధపడతాయి. చెట్లు ఎవరికి చెప్పుకోలేవు. చెట్లను నరికివేస్తే దేవుడు క్షమించలేడు. చెట్ల నుండి మనకు ఆక్సిజన్ లభిస్తుంది. ఆక్సిజన్ వల్లనే మనం బతకగలుగుతున్నాం. ఇలా నరుక్కుంటూ పోతే ఏదో ఒక రోజు ఆక్సిజన్ కొనవలసి వస్తుంది. మనమైతే ఎలా ప్రాణంతో బతుకుతున్నామో అవి కూడా అలానే ప్రాణంతో బతుకుతున్నాయి. మన ఇంట్లో ఫ్యాన్, కూలర్, ఏసీ లేకుంటే వేడికి 1 గంట కూడా ఉండలేము. ఇక్కడ చూడండి చెట్టు కింద ఎంత హాయిగా ఉందో. అందుకే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్ సేవ్ ద ట్రీస్. మీ ప్రతి బర్త్డేకి 1 మొక్కైనా నాటండి. ఏదో ఒక రోజు అది నీడనిస్తుంది. తాగడానికి నీళ్లు, ఉండేందుకు ఇల్లు, బతకడానికి గాలి. గాలి కావాలంటే ప్రతి సంవత్సరం చనిపోయిన తల్లిదండ్రుల పేరు మీద మీరు 1 మొక్కైనా నాటండి. మీకు తెలిసినంత మాకు తెలియకపోవచ్చు. ప్లీజ్ సేవ్ ద ట్రీస్. మనం చనిపోతే కాల్చడానికి కట్టెలు కావాలి. ఆ కట్టెలు కావాలంటే చెట్లను పెంచండి. ప్లీజ్ సేవ్ ద ట్రీస్. మీ ఫ్రెండ్స్లలో బర్త్డేలు కానీ మ్యారేజ్ డేలు కానీ వచ్చినప్పుడు డబ్బులు కాకుండా 1 మొక్కని గిఫ్ట్గా ఇవ్వమనండి. సరే, మీరందరూ చాలా మంచిగా చెప్పారు. చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మీరు మీ ఇంటికి వెళ్ళండి. సరే. సరేనా? ఓకే. సరే.